కొన్ని టెక్నీషియన్స్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అట్లా ఉంటుంది. దిస్ ఈజ్ అ న్యూ మీడియం. మన రాజమౌళి గారు అంతా కూడా దే యూస్డ్ సిఎన్సిపిటి అని ఒక ఫారిన్ కంపెనీస్తోనే ఇంతవరకు మనం చేస్తున్నాం. థర్డ్ ఫ్లోర్ పెద్ద పెద్ద కంపెనీస్తో కల్కి ఇట్లాంటి సినిమాలన్నీ ఫారిన్ కంపెనీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు డూ ప్రీవియస్ మన ఎమోషన్స్ మనకు తెలిసిన సినిమాటోగ్రఫీ టాలెంట్స్తో ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వీ డిడ్ స్మాల్ పోర్షన్స్ ఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్. మోస్ట్లీ నేను చేసిన ఫిల్మ్స్ ఉంటాయి, లేకపోతే మన శ్రీనివాస్ మోహన్ గారు నా పార్ట్నర్ ఆ కంపెనీలో. సో ఆయన ప్రాజెక్ట్స్లో అప్పుడప్పుడు యూస్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్. ఇట్స్ గోయింగ్ టు బీ రాక్. దీన్ని మాకందరికన్నా ఒక హోప్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ హిట్ అవుద్ది అండ్ ఎప్పుడైనా లైక్ పెద్ద లెవెల్ రీచ్ అవుద్ది, దిస్ డే విల్ కమ్ అని షీ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2-3 years అండ్ తన స్ట్రాంగ్ బిలీవ్ ఇట్ హ్యాపెండ్. సో అండ్ బికాస్ బ్లాక్ చేశారు. ఎందుకంటే ఈవెన్ ఖుషి అప్పుడు కూడా అంతే. కళ్యాణ్ గారు ఒకళ్ళు బిజీ, కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు హీరోయిన్ దొరకకపోతే అసలు సినిమాని అవ్వదు. అందుకని సినిమా అయ్యే వరకు వేరే లాంగ్వేజ్ వస్తే చేయండి, తెలుగు మాత్రం చేయకూడదని అగ్రిమెంట్ చేసాం. ఫైనల్ ఇంకా డిలే అయిన తర్వాత ప్రభాస్ సినిమా వచ్చింది అని వచ్చింది. ఒక ప్రభాస్ సినిమా వస్తే ఓకే చేయొచ్చు అని చెప్పి దాన్ని. Smart man, she knows all the lightings, all the filters. She is like too much smart. But maybe మీ గ్యాప్ లో నేర్చుకున్నాను అనుకుంటున్నాను. You know how to make her look better. So అంత ఒక స్మార్ట్నెస్. You're looking the best. Thank you. You're the best. Thank you. But thank you, Jyoti sir, for acknowledging, you know, because I've done a lot of, like sir said, affirmations, lot of positivity, asking the universe, please, you know, let this film start again, let it happen. So I was so hopeful because I know, you know, in my gut that this film is going to do something very big for Ratnam sir, for Jyoti sir, Manoj sir, me, all of us. సో ఈరోజు వైండప్ చేసే ముందు 2 questions. ఒకటి, ఫస్ట్ బాబీ డియోల్ గారి ఎంట్రీ మనకి ఎర్లీ స్టేజ్లోనే జరిగిపోయిందా 4 years బ్యాక్, లేకపోతే యానిమల్ తర్వాత జరిగిందా? బిఫోర్ యానిమల్ ఈ షార్ట్ హియర్, ఆఫ్టర్ దట్ ఈ వెంట్ టు యానిమల్. బట్ మాకు డేట్లు దొరకకుండా యానిమలే కారణం. అంటే ఆయన గడ్డం పెంచుతున్నారు, ఆ పెంచే టైం గ్యాప్లో దొరికారు. యానిమల్ బిఫోరే షూట్ చేసాం. కొంచెం రీరైట్ జరిగింది మేడం అనిమల్ చూసిన తర్వాత. బిఫోర్ బాబీ డియోల్ ఓన్లీ యాక్షన్ పర్పస్గా ఉన్నారు, లైక్ రెగ్యులర్గా వార్ యాక్షన్ అలాగని. బట్ అనిమల్ చూసిన తర్వాత ఐఎమ్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు డైలాగ్ లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోనే మనకి గూస్ బంప్ తెప్పించారు. సో హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుండేది. వాట్ ఎవర్ వీ షార్ట్ ఆల్సో స్క్రీన్ ప్రెసెన్స్ వెరీ గుడ్. సో ఐ స్టార్టెడ్ ఒక్కొక్క సీన్ ఇట్ టుక్ మీ 2 months 3 months టు రీరైట్ ఆల్సో. అంటే ఆయనకి ఎలా సూట్ అవ్వాలి, ఇది ఒక ఎలా చేయాలి, ఇది భయంకరంగా ర్యాక్ చేయాలని ఎలా తెలియదు ఆలోచిస్తే ఇట్ కేమ్ అప్ నైస్. సో అలాగూ క్లాప్ మూమెంట్ పడే సీన్స్ బాబీ డియోల్ 4-5 scenes కరెక్ట్గా సెట్ అయింది. ఓకే, సో సూపర్ అండి, ఈగర్లీ వెయిటింగ్. ఎస్, ఇంకోటి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కిర్వాణి గారు ఫస్ట్ May 9th రిలీజ్ అనుకుని నేను వెళ్ళి సార్కి April 10th వెళ్ళాను. సార్ సినిమా రెడీ, సినిమా చూడండి సార్ అని. సరే జ్యోతి, నువ్వు April 10th సినిమా చూపిస్తున్నావు, May 9th రిలీజ్ అన్నా, అంటే నేను 10 daysలో ఆర్డర్ చేసి ఇచ్చేయమంటే ఎంత పెద్ద సినిమాకి అన్నారు. నేను అవును సార్ అన్నాను. దాని తర్వాత సరే నేను చేయాలనుకుంటున్నాను, ఇంటెన్షన్ ఉంది, బట్ ప్రోగ్రామర్స్ అందరూ వాయించాలి కదా, అందరూ చేయాలి కదా, ఎవరు చేయగలుగుతారా అన్నారు. ఎవరు సార్, ఓన్లీ దేవుడే చేయగలరు. నేను సార్ మీరే నా దేవుడు, సో ఎలాగే చేసి పెట్టండి అని. సార్ నేను డెఫినెట్గా చేస్తాను, నువ్వు ఇంత స్ట్రెయిన్ చేసి ఇంతతో తీసుకొచ్చి ఆ డెఫినెట్ డూ ఇట్ ఫర్ అని. లక్కీగా డేట్స్ పోస్ట్పోన్ అవుతూ రాగానే ఇప్పుడు అదే 10 days and 60 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు.